కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు అంత ముందుకు మనకు కేసీఆర్ తెలంగాణలో 10 ఏళ్ళు ఉండే మరి ఎవరు మంచిగా చేస్తున్నారు ఆయన పోయిన ఆయనే మంచిగా చేసిండు ఎవరు మన కేసీఆర్ ఈయన మన రేవంత్ రెడ్డి మీకు పింఛను 4000 ఇస్తాం రైతు బంధు ఇస్తాం వేసేది అంతేనా ఇప్పుడు వేసి అంటే వేసేది ఎందుకే ఇట్లా ఫ్రీ బస్ వల్ల మన వాళ్ళకు ఫ్రీ బస్ ఏం చేస్తున్నాడు మొగ్గలకి ఏం టికెట్ తీసుకుంటే వాడికి ఏమో టికెట్ లేదా వాడికి ఏం పని పోరా సీటుకి పోవాలంటే అంతేనా ఏం పని చెప్పు నాకు దంద ఏమని చెప్పిండు దందకే ఇచ్చిండు కానీ ఏడికి అంతేనా అంతే మరి ఇంట్లో మన వాళ్ళకు యూజ్ లేదంటారు దాని వల్ల వాడతలేరా బస్సు ఏ ఒక 100 పోతాము ఆడోళ్ళు పోతారు మనం 20 గంటలు చెడ్డదానికి పడదానికి మనం పోతాం దేనికి చెడ్డదానికి పడదానికి మనం పోతాం ఆడోళ్ళు ఏం చేస్తారు ఏదైనా అవసరం పడితే పోతారు లేకుంటే ఏంటికి పోతారు ఆడేళ్ళు చెప్పు ఆడేళ్ళకి ఇప్పుడు ఫ్రీ ఏంటంటే బొంబాయి కలకత్తా దాకా పోయి వస్తారు ఆడేళ్ళు ఎందుకు పోతున్నారు ఆడేళ్ళు చెప్పు ఏ పనులకు ఫ్రీ పెట్టి వాటికి వాళ్ళు పోతురు మనకేమో టికెట్ పెట్టిండు అయితే ఇంట్లో పెట్టుకున్నా కూడా బయటికి పోయి వస్తారు అంటారు బయటికి పోతారు ఇంట్లో పెట్టుకుని ఇతర పడితే పోతురు దంద చేస్తారు ఏమనంటే పనికి పోయినాము మా దోస్తు కానీ ఇంటికి పోయినాము ఆడికి పోయినాము ఇంటికి పోయినాము దోస్తు కాదు దోస్తు వాళ్ళు లేసు పైసలు తీసుకుని వస్తారో మరి పైసలు ఇచ్చి వస్తారో తెలియదు మరి వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టి రేట్లు పెంచి మొగోళ్ళకు ఇప్పుడు రేట్లు మొగలో పెంచాడు ఎవరు మీది ఎవరు ఇది ఎవరు ఇదే ఊరు మాది ఏం పేరు ఈ ఊరు పేరు కరీగూడ ఎట్లుంది ఇప్పుడు ఈ రోడ్లు కావచ్చు ప్రభుత్వం వీధి లైట్లు వాడు వచ్చి ఇప్పుడు వచ్చిన వాడు అయితే వేసేవాడు అంతేనా ఆయన పేరు ఎరికేనా నీకు నాకు తెలియదు అయ్యో ఇప్పుడు మన సీఎం పేరు తెలియదా తెలియదు పాత ఆయన పేరు ఎరికేనా పాత ఆయన మన ఆయన పేరేమిటేసుడు అదే మల్లారెడ్డి మన సీఎం పాత సీఎం కేసీఆర్ మరి ఇప్పుడు ఈయనది ఎరకలేదు దొంగ 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 వచ్చి ఆగా చేసిండు పిరి బాసు పెట్టి ఆడలేరు దంద వేసుకోపరి డబ్బులు సంపాదించారు ఆడలకు అది పెట్టిండు మొగలకేమో ఇంట్లో పంటరు మీరు అంటారు ఆడ తెస్తేనే మొగడు తినాలి లేకుండా లేదు ఆడదాని పొద్దుకు మీకు వచ్చి ఏమే దుబాయ్ పైసలు ఇవ్వమని అంటే అది ఆడి అదే ఇప్పుడు తెచ్చేస్తారు ఆడేళ్ళు మొగలకి తాగుతాను మరి ఇంటి నేను ఇంటికానే మతి మరి ఇంకా చెప్పు ఉడినే ఏమన్నా దందా అలా దంద నడుస్తుంది ఇప్పుడు పుల్లు నడుస్తుంది పైసలు పెట్టేదంటే పోకపోదురు కరెంట్ ఎట్లా మీకు వస్తుంది కరెంట్ కట్టినే ఉన్నది ఏమున్నా తొక్కనే అంతా ఆగం చేసిన ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎవరు వస్తే మంచిగా మళ్ళీ వస్తే మల్లారెడ్డి రావాలి అప్పుడు ఆయన అంతేనా కేసీఆర్ ఆయన ఉంటేనే మంచిది ఆయన మంచిగా అన్నిటి సాల్వ్ అవుతుండే ఇప్పుడు ఈ కాంగ్రెస్ మంచిగా ఉందా మరి బీఆర్ఎస్ మంచిగా ఉండనా కానీ నాకు వచ్చిందే గది 70 రూపాయల నుంచి 2000 దాకా 70 రూపాయల నుంచి వస్తుందా ఇప్పుడు మరి ఈయన కేసీఆర్ వచ్చినాకనే అది 2000 అయిందా ఇప్పుడు ఈయన చెండింది ఈయన 4000 ఇస్తా అన్నాడు ఇక ఆయన పెంచింది 4000 వస్తలేవా మరి అంతేనా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా పోతామే పోతే మొగోళ్ళకు కొట్టవాటి కట్టబట్టుకొని పోతే ఇట్లా బస్సులో పడితే ఇంకో గోడికి నడిచిపోరాదు అని చెప్తారు ఆడోళ్ళే అంతేనా మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బంది జరుగుతుంది బస్సులకు దేవుడాని ఏదైనా కట్టుకొని కారు రాని కిరాయికు తీసుకొని పోతున్నాం దూరం పోయేది ఇప్పుడు ఇంట్లో అమ్మకు ఇంట్లో ఎవరికో వాళ్ళకు ఈ ఫ్రీ బస్ వల్ల ఆధార్ కార్డు చూపించలేదు ఏం లేదు వేస్ట్ అయినా మరి అది వేస్ట్ అయినా అందరూ ఏదో ఈ 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఆడోళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇచ్చింటేనేమో అది మంచిగా ఉండే ఆడపిల్లకు గింతదానికి పిరే అంటే పెద్దదానికి పిరే అంటే మగవాళ్ళు సాధగాను కట్టె పట్టుకొని పోతే కూడా మరి అట్లా అందరికి కాకుండా ఓన్లీ ఒక పెద్ద మనుషులకు ఫ్రీగా పెడితే మంచిగా ఉంటుంది అంటారా పిరి అట్లా ఏమవుతాయి మొత్తం కాదు సగం మంది ఉండాలి సగం ఇప్పుడు ఈ కరెంట్ వస్తుందా అన్న మీకు ఫ్రీగా ఇక మంచి పడవుతుందా అంతేనా బిల్లు కడతానే ఉంటుంది పోతూనే ఉంటుంది ఎంత వస్తుంది మీకు నెలకి ఎంత బిల్లు వస్తుంది ఖాళీ తిరిగినా అంతేనా ఇప్పుడు అయితే ఈ వీళ్ళు మరి 200 యూనిట్ల కంటే తక్కువ అయితే ఫ్రీగా ఇస్తామన్నారు అట్లా ఏమన్నా అట్లా కూడా కొంతమందికి తక్కువ అయింది ఇల్లు వస్తున్నాయని మీకు ఏమన్నా ఫ్రీ ఇల్లు అట్లా నాకేం రాలే మేము 6 ఛాన్సులే కాలే లేనోడు కాలే